నమస్కారం. రాష్ట్రంలో మళ్లీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదలందరికీ మరింత మేలు జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెంలో శనివారం వైఎస్ఆర్ ఆసరా 4వ విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. జగనన్న సంక్షేమంతో ప్రతి కుటుంబం ఎంతో సంతోషంగా జీవిస్తోందని అన్నారు. సచివాలయాల వ్యవస్థ ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే అందిస్తున్నారని చెప్పారు. నియోజకవర్గంలో 3,939 స్వయం సంఘాలకు గాను 33,07,98,000 రూపాయలను బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. ఈ పథకాలన్నీ మనకు అందాలంటే మనకి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అవసరం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత మనందరి మీద ఉందన్నది బాధ్యత. ఇవాళ అలాగా తీసుకురావాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మీ అందరి మీద ఉంది. మీరు నిలబెట్టుకుంటే ఈ ప్రభుత్వం నిలబడదు. 1వ తరగతి నుంచి మరి ఇంజనీరింగ్, డిగ్రీలు, ఎంబీబీఎస్, మెడిసిన్ వరకు ఉచితంగా ఎవరు ఎక్కడ ఏ కాలేజీలో వచ్చిన మార్కులు బట్టి సీట్ వస్తే ఆ కాలేజీలో ఫీజు కట్టి చదివించే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వాళ్ళ భోజన ఖర్చులు కూడా మళ్ళీ సంవత్సరం డబ్బులు ఇచ్చి చదివించే బాధ్యత తీసుకుంటే ఇవాళ మనం మన పిల్లల్ని మనమే మన ఆర్థిక స్థితిలో చదివించుకోవాలంటే మన పిల్లల్ని ఇవాళ ఇంజనీరింగ్ చదివించే స్తోమత ఎంతమందికి ఉంటుంది? 3 నెలల్లో జరగబోయే ఎన్నికల్లో మనం మళ్ళీ 2019లో ఏ రకమైన సముచితమైన నిర్ణయం తీసుకుని మన కుటుంబాలని ఈ స్థాయికి తెచ్చుకోగలిగామో ఇవాళ మరి ఈ స్థాయి నుంచి మరొక మెట్టు ఎక్కాలంటే మరింత మెరుగైన పరిస్థితులు మన కుటుంబాలు పైకి రావాలంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు రావడం అన్నది మనందరికీ ఎంత అవసరమో. ఈ తాడేపల్లిగూడెంలో మళ్ళీ మనందరికీ మంచి రోజు ఇలాగే కొనసాగాలంటే మరి మీ సోదరుడిగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ బిడ్డగా కొట్టు సత్యనారాయణ మళ్ళీ నేను గెలిపించడం అన్నది మీ అందరికీ మరి ఎంత అవసరం అన్నది దయచేసి గమనించాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డాక్టర్ అనపర్తి శామ్యూల్, జెడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొలుకులూరి ధర్మరాజు, ఆర్డీఓ కె చెన్నయ్య, ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్లు పాల్గొన్నారు. ఆచంట నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన పెనుగొండ గ్రామంలో 2,03,00,000 రూపాయలతో నిర్మించిన 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న రోగాలతో పాటు పెరిగిన ఆరోగ్య ఖర్చులను తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ధవళేశ్వరం బ్యారేజీ పరిసరాల ప్రాంతాల్లో చేపల వృత్తి జీవనాధారంగా జీవించే కుటుంబాలు సజావుగా జీవనభృతి సాగించాలన్నదే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో తూర్పుగోదావరి, కోనసీమ కలెక్టర్లు, ఎస్పీలతో బ్యారేజీ వద్ద జువైనల్ రొయ్యల విత్తనాల సేకరణ సమస్యల పరిష్కారంపై శనివారం మత్స్యకారుల సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చట్ట పరిధిలో భద్రత కల్పించే విధంగా బాధ్యత తీసుకుంటామని స్పష్టం చేశారు. నిబంధనలు పాటిస్తూ పరిష్కారం చూపిస్తామని అన్నారు. వాస్తవ దృక్పథంతో చట్టాన్ని గౌరవిస్తూ అక్రమ చొరబాట్లకు తావు లేకుండా చేస్తామని పేర్కొన్నారు. రాజ్యాంగానికి అనుగుణంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ప్రామాణిక గ్రంథం, భారతం కాదు, రామాయణం కాదు, నిపుడి కూడా కాదు. సో ఆ రాజ్యాంగంలో ఏ చట్టాలు అయితే మనం గౌరవిస్తూ నడుస్తున్నామో ఆ చట్టాల పరిధిలో ఉండాలనేటువంటిది నా ఆలోచనగా తెలియజేస్తూ ఇద్దరు కూడా చక్కగా చెప్పారు. మీకున్న పరిధులు ఏమిటనేటువంటిది కలెక్టర్ గారు వివరించారు. పరిధులకు లోబడే పని చేసుకోండి, ప్రశాంత వాతావరణాన్ని ప్రొటెక్ట్ చేయమని నా రిక్వెస్ట్గా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సమావేశంలో ఎస్పీ పి జగదీష్, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ నుపూర్,
అజయ్, ఏఎస్పీ ఖాదర్ ఖాన్, తూర్పుగోదావరి జిల్లా మత్స్య అధికారి వి కృష్ణారావులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ ఆసరా పథకం వారోత్సవాల సందర్భంగా నిడదవోలు ప్రభుత్వ మహిళా కళాశాలలో శనివారం నిర్వహించిన సభలో ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు 28 వార్డుల లబ్ధిదారులకు మంజూరైన 4వ విడత మొత్తాలైన 46 కోట్ల 40 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెనకడుగు వేయటం లేదని చెప్పారు. వైద్యం చేయించుకుంటే ఏర్పాటు ఉండేది. దాన్ని జగన్ గారు ఈరోజు 25 లక్షల వరకు కూడా పెంచి 25 లక్షల రూపాయల వరకు కూడా మనం వైద్యం చేయించుకునేటట్టు ఈరోజు ఆరోగ్యశ్రీలో పెట్టారు. అన్ని చేసుకుంటా వస్తా ఉన్నాం. మరి 100 కోట్లు 1000 కోట్లు జగన్ గారు ప్రజల కోసం ఖర్చు పెడుతున్నారు. సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నారు. అమ్మ ఒడి ఇస్తా ఉన్నాం. ఇప్పుడు నేను జగన్ అన్న విద్యా దీవెన మాట్లాడాను, వసతి దీవెన మాట్లాడాను, ఆరోగ్యశ్రీ మాట్లాడాను. ఇంకా ఈ కార్యక్రమానికి సంబంధించి వైఎస్ఆర్ ఆసరా గురించి నేను పెద్దగా మీకు చెప్పక్కర్లేదమ్మా. ఆ రోజు జగన్ గారు వాగ్దానం చేశారు, హామీ ఇచ్చారు. ఏదైతే బాకీ ఉంటుందో, గ్రూప్ ఎంతైతే బాకీ ఉంటుందో నేను ముఖ్యమంత్రి అయ్యే రోజుకి అది 4 విడతల్లో నేను మీకు మాఫీ చేస్తానని చెప్పారమ్మా. అదే విధంగా 3 విడతలు ఇచ్చేశారు. ఇప్పుడు 4వ విడతలు రిలీజ్ చేస్తూ 4 విడతల్లో మొత్తం బాకీ ఆ రోజు గ్రూప్ కి 3 లక్షలుంటే 3 లక్షలు, 6 లక్షలుంటే 6 లక్షలు, 10 లక్షలుంటే 10 లక్షలు కూడా మొత్తం మాఫీ చేశారమ్మా జగన్ గారు. నిజంగా కూడా ఆయనకి మనం ఎప్పటికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాలమ్మా. ఈరోజు మొత్తం ఇది అన్నిటికన్నా పెద్ద పథకం అమ్మా. ఇన్ని పథకాల్లో అంటే ఏంటి? అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, కాపు నేస్తం, వైఎస్ఆర్ చేయూత, డ్వాక్రా, మన ఇది ఆటో వాహన మిత్ర, ఇన్ని పథకాలు ఉన్నా సరే అన్నిటికన్నా కాస్ట్లీ పథకం ఏదమ్మా? ఏది? నాకు వినపట్లేదమ్మా. ఏది? ఎవరికి వెళ్ళిందమ్మా ఈ ఆసరా డబ్బు? ఆసరా డబ్బు వచ్చిన వాళ్ళు ఒకసారి చేయొద్దండమ్మా. మీకు రాలేదనుకుంటా. అంటే ఆ రోజు బాకీ లేరన్నమాట. ఆ రోజు ఎవరన్నా కొంతమంది బాకీ లేకపోతే వాళ్ళు రాలేదు. ఎందుకు అడుగుతున్నారంటే 26,000 కోట్లమ్మా. ప్రతి సంవత్సరం 6,500 కోట్ల వరకు డ్వాక్రా అక్క చెల్లెమ్మల ఖాతాలో జగన్ గారు వేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఉండ్రాజరం మండలం చివటం గ్రామంలో ఎమ్మెల్యే గడప గడపకు పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పాలాటి ఎల్లారీశ్వరి, సొసైటీ అధ్యక్షులు నాగిరెడ్డి వెంకటేశ్వరరావు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీన కాతేరు గ్రామంలో ఈ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిర్వహించనున్న రా కదలీరా బహిరంగ సభకు టీడీపీ, జనసేన కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వెళ్లాలని నిడదవోలు నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పిలుపునిచ్చారు. శనివారం వేలివెన్ను గ్రామంలో నిర్వహించిన నియోజకవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర నాయకులు మేటే పార్థసారథి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ భూపతరాజు రవివర్మ, జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి పాల వీరస్వామి, టీడీపీ నిడదవోలు మండల శాఖ అధ్యక్షులు వెలగన సూర్యారావు, జనసేన మండల అధ్యక్షులు పోలిశెట్టి వెంకటరత్నం, నిడదవోలు టీడీపీ పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, ఉండ్రాజరం మండల టీడీపీ, జనసేన పార్టీల అధ్యక్షులు సింహాద్రి రామకృష్ణ, వీరమళ్ల బాలాజీ, పెరవలి మండలానికి చెందిన ఈ 2 పార్టీల అధ్యక్షులు అతికాల రామకృష్ణమ్మ, పిప్పర రవిలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించేందుకు అంతా కలిసికట్టుగా కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ అమలాపురం పార్లమెంట్ ఇన్ఛార్జి గంటి హరీష్ మాధుర్ కోరారు. నియోజకవర్గ కేంద్రమైన ముమ్మిడివరంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. అలాగే బాబు జగజ్జీవనరాం, ఎన్టీఆర్, జీఎంసీ బాలయోగి, బొజ్జా దారకం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహనీయుల త్యాగాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద, రాష్ట్ర ఎస్సీసెల్ అధికార ప్రతినిధి చెల్లి అశోక్, జిల్లా ఎస్పీసెల్ అధ్యక్షులు పొద్దుకు నారాయణరావు, జిల్లా ఉపాధ్యక్షులు తాడి నరసింహరావులు పాల్గొన్నారు.
గడిచిన 4.5 సంవత్సరాల కాలంలో రాజోలు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు తెలిపారు. ఈ మేరకు రాజోలులో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయాన్ని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో మార్చి 9వ తేదీన మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తామని జిల్లా మొదటి అదనపు ప్రధాన న్యాయమూర్తి జి రామ్గోపాల్ చెప్పారు. ఏలూరు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత సంవత్సరం కేసుల పరిష్కారం విషయంలో ఉమ్మడి జిల్లా 5వ స్థానంలో నిలిచిందని అన్నారు. లోక్ అదాలత్లో రాజీకి అవకాశం ఉన్న అన్ని క్రిమినల్, సివిల్ కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. అలాగే పేదరికం కారణంగా తమకు న్యాయం జరగలేదనే భావన ఏ ఒక్కరిలో రాకూడదని పేర్కొన్నారు. దీనిలో భాగంగా అందరికీ సత్వర న్యాయం అందించాలన్నదే లోక్ అదాలత్ ప్రధాన ధ్యేయమని చెప్పారు. లీగల్ సర్వీస్ అథారిటీ ఆదేశించారు. మొట్టమొదటిది 9/3/24 జరుగుతుంది. రెండోది 11/5/2024 జరుగుతుంది. మూడోది 14/9/24 జరుగుతుంది. చివరి 4వ నేషనల్ లోక్ అదాలత్ 14/12/2024 జరుగుతుంది అనేది రాజ్యాంగ స్ఫూర్తి. దానికి అనుకూలంగానే ఈరోజు ఉచిత న్యాయ సేవల్ని అందించాలని చెప్పి న్యాయ సేవా అధికార చట్టం 1987లో మొట్టమొదటి ఉద్దేశంగా తీసుకురాబడినటువంటి విషయం మీకు అందరికీ విదితమే. ఇది సత్వర న్యాయం కావాలా, సత్వర న్యాయం అందకపోతే ఒకసారి న్యాయం అందనట్టుగా భావించేటువంటి సూక్తి కూడా మనకు అందరికీ తెలిసిందే. అందుకని ప్రజలందరూ సత్వర న్యాయం కావాలని కోరుకుంటున్నారు. ఉండేది తమకు జరిగినటువంటి ఇబ్బందుల్ని వెంటనే పరిష్కరిస్తే వాళ్ళ యొక్క జీవితాల్లో ఒక వెలుగు ఉంటుందనేటువంటి భావంతో ప్రజలు ఉంటారు. కాబట్టి సత్వర న్యాయం అందించాలా. కానీ ఈ లోక్ అదాలత్ల ద్వారా, ప్రజా న్యాయపీఠాల ద్వారా ఈ కేసుల్ని పరిష్కరించుకోవచ్చు. ఏ కేసులు పరిష్కరించుకోవచ్చు? అన్ని రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, అదేవిధంగా ఎటువంటి సివిల్ కేసు అయినా కూడా ఆ యొక్క కేసులను కూడా సత్వరం పరిష్కరించుకునే పద్ధతులను కూడా ఈ యొక్క లోక్ అదాలత్లో అవకాశం ఉంది. ఈ సమావేశంలో శాశ్వత లోక్ అదాలత్ చైర్పర్సన్ ఏ మేరీ గ్రేస్ కుమారి, ఈ సంస్థ కార్యదర్శి ఏ రత్నప్రసాదులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పాఠశాలల్లో ప్రాథమిక అవసరాలను తీర్చేందుకు ప్రథమ ప్రాధాన్యతనివ్వాలి. భీమవరం కలెక్టరేట్లో జరిగిన మనబడి నాడు నేడు సభలో ఆదేశించిన కలెక్టర్ ప్రశాంతి. భీమవరం ఇలవేల్పు మావుల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ. సత్కరించిన ఆలయ అధికారులు. తణుకు మండలం వేల్పూరు గ్రామంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి కారుమూరి. ఇరగవరం మండలంలో ప్రజా దీవెన యాత్ర. ఆర్టీసీ డ్రైవర్ల కుటుంబ సభ్యులకు రోడ్డు ప్రమాదాలపై కౌన్సిలింగ్ ఇచ్చిన తణుకు న్యాయవాది వకులాదేవి. కల్లుగీత కార్మిక సంఘ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ తణుకులో కార్మికుల మోటార్ సైకిల్ ర్యాలీ. రాష్ట్రంలో మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తే ప్రజలందరికీ మరింత మేలు. తాడేపల్లిగూడెంలో స్పష్టం చేసిన ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. పెనుగొండ గ్రామంలో సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే చెరుకువాడ. సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు హితవు. చేపల వృత్తి జీవనాధారంగా జీవించే కుటుంబాలకు మేలు చేసే నిర్ణయాలుంటాయి. రాజమండ్రి కలెక్టరేట్లో భరోసా ఇచ్చిన రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన. నిడదవోలు నియోజకవర్గానికి ఆసరా పథకంలో 46,40,00,000 రూపాయల చెక్కును అందజేసిన ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. కాతేరు చంద్రబాబు సభకు భారీ సంఖ్యలో తరలిరావాలి. తెలుగుదేశం, జనసేన పార్టీల శ్రేణులకు వేలివెన్నులో పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి.
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా బడుగు బలహీన వర్గాల ప్రజలు కృషి చేయాలి. ముమ్మిడివరంలో ఉద్బోధించిన తెలుగుదేశం అమలాపురం లోక్సభ ఇన్ఛార్జ్ హరీష్ మాథూర్. తన పదవీ కాలంలో రాజోలు నియోజకవర్గాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేశా. తహసీల్దార్ కార్యాలయ ప్రారంభోత్సవ సభలో పేర్కొన్న ఎమ్మెల్యే రాపాక. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కోర్టుల్లో మార్చి 9వ తేదీన మెగాలోక్ అదాలతులు ప్రకటించిన జిల్లా మొదటి అదనపు ప్రధాన న్యాయమూర్తి రాజగోపాల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.